ఫస్ట్ టైం చంద్రుని దక్షిణ ధ్రువం పైన కాలు మోపి భారత్ తన సత్తాని చాటింది. ఇప్పుడు చంద్రుడి పైన అన్వేషణ రేసులో చైనా కూడా ముందడుగు వేస్తోంది. అక్కడ దక్షిణ ధ్రువం పైన నీటి అన్వేషణ కోసం ఇప్పటికే ఒక స్మార్ట్ రోబోటిక్ ఫ్లైయర్ డిటెక్టర్ను పంపించేందుకు కూడా చైనా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో ప్రచురించింది. అయితే బీజింగ్కి చెందినటువంటి ఈ లూనార్ మిషన్లు భవిష్యత్తులో అక్కడ రీసెర్చ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కోసం అవసరమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. మెయిన్గా 2026లో ఈ చాంగే 7 మిషన్లో ఈ ఫ్లయింగ్ రోబో డిటెక్టర్ ఒక భాగం కాబోతోందని చెప్పి కూడా వాళ్ళు పేర్కొన్నారనమాట. అయితే దీంతో పాటు ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఒక ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ను కూడా పంపించబోతోంది. ఈ యాత్రలో జాబిల్లిపై గడ్డకట్టిన స్థితిలో ఉన్నటువంటి మంచు ఉందని ఇప్పటికే ఐడెంటిఫై చేశాం కదా, ఆ మంచుని అది ప్రయాణించిన మార్గాలు స్పష్టంగా గుర్తించడమే ఈ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అయితే ఈ మిషన్ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడం దాని సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నమాట. అయితే చంద్రుడిపై గడ్డగట్టిన నీటిని విజయవంతంగా కనుక గుర్తించగలిగితే ఇక భూమిపై నుంచి అక్కడి నీటిని తరలించాల్సిన సమయం, దాని ఖరీదు గణనీయంగా తగ్గిపోతుందన్నమాట. దీంతో మానవ స్థావరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం చాలా వరకు పాసిబుల్ అవుతుందని చెప్పి చైనా సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు. అందుకే చంద్రుడి తర్వాత అంగారకుడిపై కూడా అన్వేషణను సులువు చేస్తుందని చెప్పి సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు. ఇక స్మార్ట్ రోబో కఠినమైన ప్రదేశాల వద్ద కూడా ల్యాండ్ అవుతుంది. దీని స్పెషాలిటీ అదే అనమాట. అంటే జనరల్గా మనం చూస్తే మనిషి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దూకితే ఎలా అయితే అది సస్పెన్షన్కు గురై కాళ్ళు ఇలా కొంచెం మడత పెడతామో సేమ్ అదే విధంగా కూడా ఈ ఫ్లయింగ్ రోబోట్ అనేది పనిచేస్తుంది. మరి చైనా చేపట్టిన ఈ ప్రయోగంతో మనల్ని జాబిల్లికి మరింత చేరువయ్యేలా చేసే ప్రయోగం కావాలని మనం కూడా కోరుకుందాం.